నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వెంకటేశ్వరరావు అని సిద్ధాంతం. ఏం చేస్తుంటారు? టీవీ టెక్నీషియన్. టెక్నీషియన్. మరి కాకినాడలో ఈసారి సిచ్యువేషన్ ఏంటి? ప్రజల యొక్క నిర్ణయం ఏంటి? ప్రజలైతే టౌన్ రూరల్లో ఎవరు గెలుస్తారు? కూటమి పార్టీయా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ? అయితే జనాలకైతే ఇబ్బందులు చాలా ఉన్నాయండి. ఏంటంటే అండి, కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయాయి, అలాగే రియల్ ఎస్టేట్ పడిపోయిందండి మొత్తం. ఇంకా జనాలకైతే డబ్బులు వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఏమి లేవు. డబ్బులు ఎంత తెచ్చుకున్నా కూడా ఖర్చు అయిపోతుంది తప్పితే మిగిలిలో లేదు. వచ్చే ఆదాయాలు అయితే తక్కువైపోయింది. దానివల్ల ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అంటారా? ఖర్చులు ఎక్కువ, రేట్లు, రోడ్లు, మద్యపాన నిషేధాలు చేస్తా అని చెప్పేసి మందు వల్ల ఏమో చాలా మంది చనిపోతున్నారు. ఆరోగ్యం పాడైపోతుందండి. వచ్చిన ఆదాయానికి ఖర్చులకి సరిపోతలేదు. రియల్ ఎస్టేట్ ఉండడం వల్ల ఒక 100 మంది కుటుంబాలు బతికి, ఇసుక, సిమెంటు, ఐరన్ రేట్లు ఇవన్నీ పెరిగిపోవడంలో టోటల్గా మొత్తం జనాలు బతుకు తెరువులు అన్నీ పోయి వ్యాపారాలన్నీ పాడైపోయింది. ఎవరికి రూపాయి ఆదాయం సరిగ్గా రావట్లేదు. సో కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. సో ఆయన మీద ప్రజల యొక్క అభిప్రాయం ఈసారి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఎక్కడ చూసినా యూత్ అందరిలో మార్పు వచ్చిందండి. జనసేన సైడే ఎక్కువ ఉన్నారు ప్రజలైతే. ప్రజలు మాత్రం ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేస్తున్నారండి. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి సాఫ్ట్వేర్ వస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం ఉంది. ఐటీ రంగం తీసుకురావాలని ఎవరు వచ్చినా సరే. సో కాకినాడ వరకు చూసుకుంటే ఖచ్చితంగా కూటమి పార్టీతో భారీ విజయం అంటారు ఈసారి? భారీ విజయం అలాగే ఉందండి. సో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల సంగతి ఏంటంటారు? ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ అదే అండి. వైజాగ్ సాఫ్ట్వేర్ రావాలి, విజయవాడ సాఫ్ట్వేర్ రావాలి, కాకినాడ సాఫ్ట్వేర్ రావాలండి. మెయిన్ అది తీసుకురాగలిగితే జనాలకు ఎంతో బాగున్నట్టండి. సో కూటమి పార్టీ వస్తే ఈ ఉద్యోగాలు అనేవి పెద్ద సంఖ్యలో యువతకి చూపించగలుగుతారు అనేది మీ నమ్మకం అంటారా? ఈ ఎన్డీఏ వస్తే కనుక కంపల్సరీగా ఈ 3 ఏరియాల్లోని డెవలప్, ఐటీ రంగం తీసుకొచ్చి డెవలప్ చేస్తారని నా అభిప్రాయం అండి. సో ఫైనల్గా చెప్పండి, కాకినాడలో ఎవరు గెలుస్తారు? ఎక్కడైనా జనసేన ఉందండి. అవునా? జనసేన భారీ విజయం అంటారు ఈసారి? భారీ విజయం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ పేరు? నా పేరు అల్లంపల్లి శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? నేను ఫోర్ట్లో ప్రైవేట్ కంపెనీలో చేసేవాడిని. ఓకే. మరి కాకినాడలో ఈసారి పరిస్థితి ఏంటి? జనం యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనుకున్నారు? ఈసారి ఏ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో భారీ విజయం దక్కేలా చేస్తారంటారు? మెజార్టీ అయితే లోకల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ కొండబాబు గారు దానిపై ప్రతిపక్షంగా నిలబడుతున్నారు. కానీ దెబ్బగా ఉంటుంది. ఎవరికి మెజార్టీ లేదు. ఏదో మ్యాజిక్ పేరు మీద ఎవరొకరు నెగ్గచ్చు. రూరల్లో పరిస్థితి ఏంటి? రూరల్లో అయితే పంతం నానాజీ గారు జనసేన బాగా ఎక్కువగా ఉంది. జనసేన బాగా ప్రతి ఊరిలో కూడా మంచి స్పందన కనబడుతుంది ఆయనకి. రూరల్ అయితే నానాజీ గారు, రూరల్లో జనసేనకి ఎక్కువగా ప్రజల యొక్క సపోర్ట్ ఉందంటారా? సపోర్ట్ ఉంది. గోల్డ్ పవన్ కళ్యాణ్ అయితే ఇంక పిఠాపురం ఇంకా తిరుగులేదండి. ఇంక అందులో కళ్ళు మూసుకుని చెప్పొచ్చాను. సో ప్రస్తుత పరిపాలనలో లోపాలు ఏమైనా ఉన్నాయా మీకు? లోపాలు ఏముందండి, ఈ వరకు ఒక బీచ్ రోడ్డు ఉండేది కాకినాడలో, దానికి మెయింటెనెన్స్ అని ఇదని అది ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు అసలు ఈ గవర్నమెంట్లో. ఉప్పాడ రోడ్డు ఇంచుమించు నాకు తెలుసుండి ఈ గవర్నమెంట్ వచ్చాక 8 సార్లు 10 సార్లు చేశారండి. పైన రఫ్గా చేసేస్తున్నారు. కాకపోతే ఏమి మెయింటెనెన్స్ సరిగ్గా చేయక ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఇప్పుడు అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ నుంచి ఉప్పాడ వరకు మూలపేట వరకు ఒక టూరిస్ట్ ప్లేస్గా నేను అంతా చేసి కేంద్రం నుంచి కూడా 5-6 వేల కోట్లు నేను బడ్జెట్ నేను తెచ్చుకోగలను కెపాసిటీ ఉంది. ఇది మంచి ఇండియాలో టూరిస్ట్గా ప్లేస్ పెట్టి దానికి ఒక టికెట్ పెట్టి ఇంకా అలా రాలని చూసి ఆ డబ్బుని అలా మెయింటెనెన్స్ చేయడానికి కృషి చేస్తున్నాను. నాకు సో రూరల్ వరకు నానాజీ గారి విజయం ఖాయం అంటారా? కన్ఫర్మ్ సార్. ఓకే. సో ప్రజల యొక్క స్పందన కూడా బాగుందంటారా? ప్రజల స్పందన అంతా బాగుందండి. చుట్టూ విలేజ్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఉన్న కన్నబాబు గారు మెయిన్ రోడ్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు. ముందు ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు రోడ్లు గట్టా సరిగ్గా లేవండి. అయ్యే సో అధికారం మారితే అభివృద్ధి అనేది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి అంటే మార్పు వస్తుందండి, కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ వస్తే మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కన్ఫర్మ్గా జరుగుతాయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఇబ్బందులు అవుతాయి కొంచెం, ఎందుకంటే పథకాలు అయ్యే ఉంచుతారు, దాని మీద ఇంకా కొంచెం ఎక్కువే ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాకు కూటమి అంతా. కాకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది. కొంచెం ఓ సంవత్సరం ఇబ్బంది ఉన్నా సరే అనుకున్న దానికి మెయిన్ ఏంటంటే సాఫ్ట్వేర్ సార్. పిల్లలకి ఏమీ లేవు.
ఉద్యోగాలు అది మెయిన్ ఇప్పుడు ప్లస్ పాయింట్. అది మాత్రం జగన్ అసలు చిన్న పని కూడా చేసి పెట్టలేదు సార్. ఏదో చిన్న చిన్న ఈ పెట్టాడు, అవి మామూలుగా జాబ్ మేళం గట్టా పెట్టాడు. అయ్యే పెద్ద ఏం కాదు కదా సార్. జాబ్ చాలామంది పెడుతున్నారు, ఉన్న ట్రస్టులు ఉన్న వాళ్ళు 3 మంది పెడుతున్నారు. అయితే సాఫ్ట్వేర్ వెళ్ళాడంటే మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆంధ్ర నుంచి, కర్ణాటక, బెంగళూరు, మెడ్రాస్ నుంచి కూడా మన ఆంధ్ర వైపు వచ్చి ఉండాలి. ఇప్పుడు మన కుర్రోళ్ళు అందరూ అక్కడ ఉంటున్నారు. ఆ రేంజ్లో డెవలప్ అవ్వాలి. ఇంకా ఎక్కువ చెప్తున్నారు ఏంటంటే ఎవరికైనా జిల్లాకు 2 జిల్లాలకు సాఫ్ట్వేర్, ఇంటికి వెళ్ళాలి అంటే సాయంకాలం 100-150 కిలోమీటర్లు అమ్మని చూడాలంటే వచ్చేసేలా ఉంటుంది సాఫ్ట్వేర్. అందరూ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీగా నేను చేసినోడిని. రాష్ట్రం విడిపోయింది కనుక నేను ఏం చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఏమన్నా తెలుసో తెలియకో ఏ పొరపాట్లు ఉన్నా కూడా సరిదిద్ది చేసి నేను నెంబర్ 1 స్థానంలో చేసి ఈ ట్రిప్కి నేను. సో ఫైనల్గా కాకినాడ వరకు చూసుకుంటే కూటమి పార్టీది భారీ విజయం అంటారా? భారీ విజయం సార్. ఓకే, నమ్మసలు ఎందుకంటే అండి అన్ని కనవరాలు అన్నీ బాగానే ఉన్నదండి. రెండోది కూటమి అనేది ఏంటంటే ఇంకా మార్పు కావాలనండి. జనాలు కూడా ఎంప్లాయీస్ కూడా ఏమీ లేదు సార్. తిరిగే పోలీసులకు కూడా ఇంట్రెస్ట్ లేదు, డ్యూటీ చేయాలి కదా. ఇప్పుడు సీఎం గారు వచ్చినా అందుకే డెవలప్మెంట్ అనేది తక్కువ సార్. ఒకరోజు మీరు ఇప్పుడు సడన్గా వెళ్ళి ఆ బీచ్ రోడ్లో వెళ్ళి చూడండి, కూర్చొని అన్నారంటే మీకు ఫ్యాన్ ఇంకేమీ లేదు. ఏంటండి ఇలా ఉందా అంటే మాకు మెయింటెనెన్స్ శాలరీస్ ఇస్తలేదండి. ఏం చూడమంటారు, మీరు ఇస్తారా అని అడిగాను నేను. గవర్నమెంటే ఆ శశికాంత్ నగర్లో వేసారండి, అంతా వాకింగ్ కోసం అంతా వేశారు. అది సగంలో వేసారు, వేసి సగంలో వేసారు. ఇప్పుడు అది వాకింగ్ లైట్గా సగం వేసారు సిమెంట్, సగం దగ్గర నుంచి పడిపోతున్నారు అందరూ. ఇక్కడ కొత్త బ్రిడ్జి ఓపెనింగ్ అయ్యింది కొండాయిపాలెం దగ్గర, బ్రిడ్జి వేసేసారు. అటు ఇటు ఏం చేసేది లేదు, ఒక స్పీడ్ బ్రేకర్ వేయాలా, కొత్త బ్రిడ్జి వేసారని ఫాస్ట్గా వెళ్ళినట్టు చేస్తారు కదా. ఆ బ్రిడ్జికి స్పీడ్ బ్రేకర్లో ఫ్యామిలీ వెళ్తే పడిపోతున్నారండి. మామూలుగా బండి వెళ్తుంటే ప్యాచీ పడిపోతుంది. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా మరి ఇవన్నీ చూడాలి కదా. ఖచ్చితంగా కాకినాడలో కూటమిదే గెలుపంటారు. కూటమిదే గెలుపండి. అదే కొంచెం మెజార్టీ అంత అనేది కాదు కానీ కూటమిదే గెలుపు. ఎందుకంటే ఆయనకి ప్రెసిడెంట్ ఉండే ఎమ్మెల్యే గారికి కొండబాబు గారు కూడా ఇది అది కొంచెం కాల మెజార్టీ తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు, అది ఓకే నేను చెప్పను. కానీ ఇంకా గెలిపైతే పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా 99 కదండి, 100%. థ్యాంక్ యూ.